Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శాంతినికేతన్ స్కూల్ ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రామకృష్ణ విద్యాసంస్థల అధినేత జి రామకృష్ణారెడ్డి గారు, శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత సుధాకర్ గారు, యోగా కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది. నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు గారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం యోగా అని కొనియాడడం జరిగింది. అదేవిధంగా యోగా అనేది వయసుకు సంబంధం లేదు, యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తోందని అభిరుచి మధు గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తూము శివారెడ్డి గారు, టౌన్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, రమణ గారు, ఎర్రమల బాలముని, చింత నాగేశ్వరరావు, గుర్రాల చిన్నయ్య తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్ర మోదీ గారు. ఇవాళ యోగా వైపు ప్రపంచం చూసేలా చేసింది కూడా నరేంద్ర మోదీ గారు అని మనం గర్వంగా చెప్పవచ్చు. ఈరోజు చూస్తే ఒకప్పుడు మనిషి జీవన శైలి ఉన్నవాడంటే డబ్బు ఉన్నవాడంటే తర్వాత రోజుల్లో చదువు ఉన్నవాడు అన్నారు. మనం స్కూళ్ళల్లో గురువులు చెప్తా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. మరి ఆ మహాభాగ్యాన్ని ఇచ్చేది యోగా ద్వారా కూడా ప్రధానంగా మనం ఆరోగ్యం అనే భాగ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే యోగా అంటే కాదు, ఇవాళ నరేంద్ర మోదీ గారు భారతదేశంలోని ప్రతి మనిషితో పాటు ప్రపంచంలోని మాట్లాడవలసిన పెద్దలు ఉన్నారు కాబట్టి పెద్దలు ద్వారా ఇచ్చే సూచనలన్నీ కూడా, ఎందుకంటే ఈ వయసులో చదువుకుంటున్న పిల్లలు మాతో పోలిస్తే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము చదివే కాలంలో టీచర్ ఉంటే కూర్చోడానికి భవనం ఉండేది కాదు, భవనం ఉంటే టీచర్ ఉండేవారు కాదు, వాళ్ళిద్దరు ఉంటే తల్లిదండ్రులకు చదివించే ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని రకాల వసతులు సమకూర్చిన ఈ కాలంలో ఇలాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలు మీరంతా అదృష్టవంతులు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు పెద్దలు గురువులు ఇస్తున్న మార్గదర్శకాల్లో మీరు నడుచుకొని భవిష్యత్తులో చదువు సంపదతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందాలంటే యోగాను మీ జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారతదేశం యొక్క వారసత్వ సంపద, దీన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి యోగా ఫిజికల్ ఫిట్నెస్కి మాత్రమే కాకుండా, ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ఉన్నాయి. జిమ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, జాగింగ్, ఇంకా రకరకాలైనటువంటి జంబో డ్యాన్స్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ పొందొచ్చు. కానీ యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ని ఇచ్చేటువంటి ఏకైక ఇది మన యోగా. అసలు యోగా అవసరం ఏంటి అన్నదాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, యోగా అనేది చాలా మందిలో తప్పుడు అభిప్రాయం ఏంటంటే వయసు మళ్ళిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి మాత్రమే యోగా అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ఎవరికైనా కావాల్సింది మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఆలోచన కల్పించేటువంటి పద్ధతుల్లో ఉండాలి, అలాగే మీ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలి, ధైర్యాన్ని కల్పించే పద్ధతుల్లో ఉండాలి, సిన్సియారిటీని ఇచ్చేటువంటి పద్ధతులు కావాలి. ఇవన్నీ కూడా వయసు మళ్ళిన వాళ్ళకంటే కూడా చిన్నారులైనటువంటి మీకు అవసరం. సో యోగా చేయటం వల్ల చాలా రిలాక్సింగ్ మెథడ్స్ ఇందులో నేర్చుకోవటం జరుగుతుంది. సో టైర్డ్నెస్ అన్నటువంటిది మీకు కనపడదు, అలసట అన్నటువంటిది కనపడకుండా మీకు మళ్ళీ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని యోగా కల్పిస్తుంది. అట్లాగే యోగాలో ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ఏ పదార్థాలు అయితే తినకూడదు, ఏ పదార్థాలు అయితే తినాలో యోగా క్లియర్గా చెబుతుంది. వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో మీరు చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ మైండ్ కూడా మెడిటేషన్ ఇట్లాంటివి చేయటం వల్ల మైండ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. బాగా మిమ్మల్ని మీ మెమరీ పవర్, మైండ్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల
మీరు మంచి మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. మంచి నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి మెమరీ స్పేస్ మీలో క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చిన్నారులకి చాలా అవసరమైనటువంటి విషయాన్ని గమనిస్తూ వీటిని రమేష్ గారు చక్కగా గతంలో కూడా నిర్వహించారు, ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో వారి ఆధ్వర్యంలో మీరు రెగ్యులర్గా వీటిని కేవలం యోగా డే అని కాకుండా రెగ్యులర్గా వీటిని ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ సుధాకర్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.